హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ చేయూత, ఏబీసీ నేస్తం, విద్యా దీవెన ఇలా కొన్ని పథకాలకు సంబంధించిన వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని హైకోర్టుకు వెళ్ళారు కదా, ఆ కేసు విచారణ అయితే జరిగిందండి. ఏం చెప్పారంటే ఎన్నికల కమిషన్ అడగడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఈ విధంగా అయితే సమాధానం ఇచ్చారు. మళ్ళీ వినతి పత్రం ఇస్తే పరిశీలిస్తామంటూ నోటిఫికేషన్. పథకాలకు నిధులు నిలిపివేతపై హైకోర్టుకు తెలిపిన ఈసీ. ఏ నిర్ణయం తీసుకున్నారో కోర్టు ముందుంచండి. హైకోర్టు ఇన్పుట్ సబ్సిడీ నిధులకై రైతులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల కోసం విద్యా దీవెన, చేయూత లబ్ధిదారులు హైకోర్టులో లాంచ్ మోషన్లు, విచారణ రేపటికి వాయిదా అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకసారి ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిర్దేశించి అమలు చేస్తున్న పథకాలకు నిధులు నిలిపివేత తగదని తక్షణమే విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశించాలని కోరుతూ వివిధ పథకాల లబ్ధిదారులు హైకోర్టులను ఆశ్రయించారు. ప్రభుత్వం అందించే అరకొర ఆర్థిక సాయంతో జీవనం సాగిస్తున్నాం, మా బతుకులకు ఎన్నికలు ముడిపెట్టవద్దని వేడుకుంటున్నారు, తక్షణమే సహాయం చేయాలని లేఖలు రాసినట్లు తెలుస్తోంది. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు మళ్ళీ వినతి పత్రాలు ఇస్తే పరిశీలిస్తామని చెప్పనేసి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పథకాలకు నిధులకు నిలిపివేతపై హైకోర్టుకు తెలిపిన ఈసీ అంటూ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో మనకు ఏ నిర్ణయం తీసుకున్నారో కోర్టు ముందు ఉంచండి అని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, అలాగే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ఇప్పుడు ఏవైతే పథకాలు నిలిపివేసి ఉన్నారో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారా లేదా, ఎప్పుడు జమ చేస్తారు, ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్ ముందా అనేది రేపు వాయిదా వేశారు కదా, మనకైతే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.